హాస్పిటల్‌కి వచ్చి ఈ హామీ ఇవ్వాలంటూ కూడా ఆయన కీలకమైనటువంటి డిమాండ్లు పెట్టడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలోనే 24 గంటల ముందు సోనం వాంగ్‌చుక్‌ని పోలీసులు వైట్ బెడ్‌షీట్స్ మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. రైట్, బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. జగత్ గారు నమస్తే. ఒక్కరోజు ముందు పార్లమెంట్ సెషన్స్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిపక్షాలు అఫ్కోర్స్ ఈ రోజు కూడా ప్రతిపక్షాలు అవే మాట్లాడుతున్నాయి. 12 గంటలకు పార్లమెంట్ సభ వాయిదా పడడం జరిగింది. ఒకటి పేపర్ లీకేజ్ సంబంధించి, రెండు అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈరోజు పార్లమెంట్లో నడుస్తున్నాయి. సో సభ మొదలు కాగానే గందరగోళం నడుస్తోంది. సభ లోపల గందరగోళం, సభ బయట యువత గందరగోళం. సో ఎట్లా చూస్తున్నారు, ఏం జరగబోతోంది? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రజల హక్కు అంటుంది. పాయింట్. రాజ్యాంగం మన మాటను వినిపించడానికి ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఉంది. కానీ 2 కూడా చెప్తుంది దానికి హద్దులు ఉన్నాయని చెప్తుంది కదా. ఒకనాడు బ్రిటిష్ వాళ్ళ మీద మనం పోరాటం చేసినప్పుడు పోరాట రూపాలు వేరుగా ఉండాలి, ఉన్నాయి కూడా. వాళ్ళని చంపాము, మనం తెచ్చాము, అది వేరు. కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నిరసన రూపాలు వేరుగా ఉండాలంటున్నారు. నుంచి అది పాటిస్తున్నాం. ఎందుకంటే నిరసన రూపాలు విదేశీ ప్రభుత్వాల మీద, లేకపోతే విదేశీ పాలకుల మీద, వలస పాలకుల మీద మనం నిరసన ఎట్లా వ్యక్తం చేస్తే అట్లా చేయదు. పార్లమెంటు, అసెంబ్లీ, శాసనసభ సమావేశాలు కానీ పార్లమెంట్ సభ జరుగుతున్నప్పుడు ఇట్లాంటి సహజంగా జరుగుతుంటాయి. ఎందుకంటే అసెంబ్లీ మార్చని, పార్లమెంట్ మార్చని పెడుతుంటారు. ఇది ప్రజాస్వామ్యయుతంగా కరెక్ట్ కాదంటున్నాను. నిరసన వ్యక్తం చేయడానికి జంతర్ మంతర్ ఉంది. హైదరాబాద్ లాంటి చోట్ల ధర్నా చౌక్ ఉంది. ధర్నా చౌక్ రద్దు చేసినప్పుడు కూడా అందరం పోరాడిన తప్పు ఇదని. కనుక అక్కడి నుంచి పార్లమెంట్ వైపు పోతే ఏమొస్తుంది? అటెన్షన్ డైవర్షన్ వస్తుంది. అంతేగా నేనేమంటానంటే, పాలకులు కూడా మొద్దు నిద్రపోకుండా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని వేగుల ద్వారా తెలుసుకోవాలి. వాళ్ళ అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయి కదా. అట్లాగే వాళ్ళు బహిరంగంగా వచ్చి అక్కడ ధర్నా చేస్తున్నారు. వాళ్ళ సమస్య